హాయ్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు కంటెంట్ ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంఎన్ఓ పీ లిమిటెడ్ అంటే ప్రైవేట్ కంపెనీ, అంటే పబ్లిక్ కంపెనీ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే మనకి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కింద వస్తుంది. నెక్స్ట్ కే అనే ఒక పర్సన్ 15% హోల్డ్ చేశారు, ఒక షేర్ హోల్డర్. అయితే కంపెనీ ఏం చేసిందంటే మనీ ఇచ్చింది లోన్ కింద 1 lakh. దాని అక్యుమిలేటెడ్ ప్రాఫిట్స్ 10 lakhs ఉన్నాయి. మళ్ళీ ఆ కే షేర్ హోల్డర్ తీసుకున్న మనీ రీపే చేసేసారు డ్యూరింగ్ ద ఇయర్, ప్రీవియస్ ఇయర్లో. సో ఇది సెక్షన్ 2 సెక్షన్ 22 క్లాస్ ఈ కింద వస్తుందా రాదా అని చెప్పని అడుగుతున్నారు. సో ఆన్సరింగ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ అని చెప్పి కోట్ చేసి ఏ పేమెంట్ అయినా కంపెనీ ఇస్తే పబ్లిక్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ కానీ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ దాని అర్థం. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఏంటి, 10% ఆర్ మోర్ షేర్ హోల్డర్ అయి ఉండాలి, ఓటింగ్ పవర్ హోల్డ్ చేసి ఉండాలి. ఆ పర్సన్కి లోన్ కానీ అడ్వాన్స్ కానీ ఇచ్చుంటే ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి బెనిఫిషియల్ ఉంటారు, అంటే ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి మనీ ఇస్తున్నా కూడా కంపెనీ అది డీమిటెడ్ కింద అనుకుంటాము. సో మనం అనుకున్నట్టు అందాక ఈ అనే దాంట్లో అక్యుమిలేటెడ్ ప్రాఫిట్స్ క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్ రాదు, క్యాపిటలైజేషన్ అనేది ఇక్కడ రాదు, ఓన్లీ అక్యుమిలేటెడ్ ప్రాఫిట్స్ అనేది వస్తుంది. సో ఇదంతా రాసేసి క్వశ్చన్ ఏంటంటే మనం అనుకున్నట్టు ఇయర్లో రీపే చేసేసినా కూడా అది డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ కిందే వస్తుంది. ఒకసారి మనీ పే చేస్తే కంపెనీ షేర్ హోల్డర్కి అది లోన్ కిందే వస్తుంది, అది డీమ్డ్ డివిడెండ్ కింద వస్తుంది. 2 సబ్సెక్షన్ 22 క్లాస్ ఈ కింద కవర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిమళ్ అనేవారు మేనేజింగ్ డైరెక్టర్ హెవెన్స్ అనే ఒక కంపెనీలో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. సో ఈ క్వశ్చన్స్కి ఏంటంటే మనం కంపెనీ అని ఇస్తే కనుక అక్కడ క్లోజ్లీ హెల్డ్ అని 10% షేర్ హోల్డింగ్ చూస్తాము. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అంటే ఆటోమేటిక్గా అది క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ కిందే వస్తుంది. మళ్ళీ అలాగే 70% కూడా హోల్డ్ చేశారు కాబట్టి ఇది ఈ సెక్షన్ కింద కవర్ అవుతుంది. 2 సబ్సెక్షన్ 22 క్లాస్ ఈ కింద కవర్ అవుతుంది. సో అయితే ఏంటంటే ఇతను మేనేజింగ్ డైరెక్టర్, అదే కంపెనీలో సూపర్వైజర్ అంటే ఎంప్లాయీ 4,000 per month డ్రా చేసుకుంటున్నారు. అయితే ఈ కంపెనీ ఏం చేసింది, సూపర్వైజర్కి లోన్ ఇచ్చింది. ఈ సూపర్వైజర్ ఏం చేశారు, మేనేజింగ్ డైరెక్టర్కి ఇచ్చారు, అంటే ఇండైరెక్ట్గా 70% హోల్డ్ చేశారు ఆ మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ సెక్షన్ కింద కవర్ అవుతుంది కాబట్టి ఇది కూడా డీమ్డ్ డివిడెండ్ అనుకుంటాము. కాకపోతే ఏంటంటే అసెసింగ్ ఆఫీసర్ ఇది డీమ్డ్ డివిడెండ్ కింద కవర్ అయింది, డీడీ కింద కవర్ అయింది అంటున్నారు. సో తన ఒపీనియన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, సనాతనం అనే ఒక షేర్ హోల్డర్ ఉన్నారు, 25% హోల్డ్ చేశారు. వికేఎస్ అనే ధావల్ అనే ఒక పర్సన్ ఉన్నారు. అతను ఏంటంటే బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కిచెన్ ఎక్విప్మెంట్స్వి. అతను అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కూడా అరవా అనే ఒక కంపెనీలో 65% హోల్డ్ చేశారు. అయితే అరవా ఆ కంపెనీ ద్వారా దీనికి బిజినెస్ వస్తుందన్నమాట, అంటే జాబ్ వర్క్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు. అయితే బిజినెస్ చేస్తుంది కాబట్టి జాబ్ వర్క్ చేయాలి కాబట్టి తనకు మనీ కావాలి కాబట్టి మనీ అనేది పే చేసింది, లోన్స్ అండ్ అడ్వాన్స్ కింద ఇచ్చింది ఆ కంపెనీ అనేది. సో ఇది డీడీ కింద కవర్ అవుతుందా ఈ కింద అంటే కవర్ అవ్వదు, ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు కాన్సెప్ట్ వీడియోలో ట్రేడ్ అడ్వాన్సెస్ కానీ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కింద జరిగితే కనుక ఇది డీమ్డ్ డివిడెండ్ అనుకోరు. సో ఇది ట్రేడ్ అడ్వాన్స్ కింద కవర్ అయింది, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కాదు, ట్రేడ్ అడ్వాన్స్, ఎందుకంటే అది జాబ్ వర్క్ కింద వస్తుంది కాబట్టి ట్రేడ్ అడ్వాన్స్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్, సనాతనం అనే ఒక పర్సన్ ఉన్నారు, 25% హోల్డ్ చేశారు వికేఎస్ అనే ఒక కంపెనీలో. అయితే ఏంటంటే ఆ కంపెనీకి మనీ కావాల్సి వచ్చి బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి అందులో 25% హోల్డ్ చేసిన ఒక షేర్ హోల్డర్ తన ల్యాండ్ని మార్టిగేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు, కంపెనీకి ఇచ్చారు. అయితే ఏంటంటే తర్వాత ఆ షేర్ హోల్డర్ నా ల్యాండ్ నాకు ఇచ్చేసేయండి, మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేయండి నా ప్రాపర్టీని అడిగితే కంపెనీ చేయలేకపోయింది. ఎందుకంటే మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేయాలంటే ఫస్ట్ ఆ కంపెనీ రీపే చేసేయాలి, అమౌంట్ తన దగ్గర రీపే లేదు, సో రీపే చేయడానికి. సో అప్పుడు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చింది షేర్ హోల్డర్కి, కాస్త ఆగు నేను తర్వాత ఇస్తాను నీ మనీ అని చెప్పని. సో ఈ 10 lakhs ఇచ్చింది, రిజల్యూషన్స్ కూడా పాస్ చేశారు. సో ఇప్పుడు ఇది డీడీ కింద కవర్ అవుతుందా అంటే అవ్వదు. అసెసింగ్ ఆఫీసర్ ఏమో డీడీ కింద కవర్ అవుతుంది అంటున్నాడు, ఈ కాన్సెప్ట్ అవ్వదు. ఎందుకనంటే షేర్ హోల్డర్ కనుక ఏదన్నా ఇచ్చారు, బెనిఫిట్ అనేది కంపెనీకి ఇచ్చారు, ఇన్ రిటర్న్ కంపెనీ కనుక తనకి ఏదైనా ఇస్తే కనుక అమౌంట్ కానీ ఏదన్నా అది డీడీ కింద కవర్ అవ్వదు. ఎందుకనంటే ఇది గ్రాటిషియస్ కింద ఇవ్వదు కంపెనీ, అంటే గ్రాటిషియస్ అంటే
ఒక గిఫ్ట్ కానీ నీకు ఇస్తున్నాను అని చెప్పని కాదు. కంపెనీకి ఫస్ట్ ఏదో ఒక బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఇది ఇచ్చింది. ఏం బెనిఫిట్ వచ్చింది కంపెనీకి? లోన్ తీసుకుంది ఆ ల్యాండ్ చూపించి. సో ఇది నాన్ గ్రాటిషియస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది ఇచ్చింది కాబట్టి ఇది దీని కింద కవర్ అవ్వదు, డీడీ కింద కవర్ అవ్వదు. హలో, నెక్స్ట్ కాన్సెప్ట్ డీల్స్ విత్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్. మనం క్యాపిటల్ గెయిన్స్లో చదువుకున్నాం. కాంపెన్సేషన్ కానీ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ కానీ వస్తే క్యాపిటల్ గెయిన్స్ కింద కాదు, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్ కాంపెన్సేషన్ ఒకటి క్యాపిటల్ గెయిన్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్ట్. అలాగే ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిప్టే ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. అది ఏ ఇయర్ అని సంబంధించలేదు. ఏ ఇయర్ వస్తే ఆ ఇయర్ మొత్తం ట్యాక్సిబుల్, ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ అయినా కూడా. అది కూడా మళ్ళీ స్టాండర్డ్ డిడక్షన్ అనేది వస్తుంది. 57 సెక్షన్ కింద 50% వస్తుంది. సో క్వశ్చన్ చూస్తే కనుక మిస్టర్ జీ అనే పర్సన్కి ప్రీవియస్ ఇయర్ రిలేటెడ్ కూడా ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ అనేది వచ్చింది. సో తనకి డిడక్షన్ పోగా 50% ట్యాక్సిబుల్ అవుతుంది IFOS కింద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ ఒక బిజినెస్ చేస్తున్నారు, అది డిస్కంటిన్యూ చేసేసి ప్లాంట్ అండ్ మిషనరీ అన్నీ ఉంటాయి కదా, అది మొత్తం లీజ్కి ఇచ్చేసారు వేరే వాళ్ళకి. సో రెంట్ వస్తుంది. సో లీజ్కి ఇస్తే రెంట్ వస్తే కనుక IFOS కింద వస్తుంది. అదే ఒకవేళ తనకి బిజినెస్ కింద యూస్ చేస్తే దాని కింద డిప్రిసియేషన్ వచ్చేది. అదే ఒకవేళ ఇవన్నీ తన బిజినెస్ అదే అయి ఉంటే కనుక PGBP కింద వచ్చేది. అదే ఒకవేళ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయి ఉంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద వచ్చేది. సో ఇప్పుడు ఇది IFOS కింద ట్యాక్సిబుల్ కాబట్టి 50,000 పర్ మంత్. సో డిస్కంటిన్యూ కూడా చేసింది కూడా ఇయర్ స్టార్టింగే కాబట్టి ప్రీవియస్ ఇయర్లో 23 దగ్గర నుంచి 12 months తీసుకొని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు కింద కొన్ని. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఆన్ డిపాజిట్స్ IFOS కింద ట్యాక్సిబుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అని చెప్పి మనం వేరేగా రాయాలి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డిడక్షన్ వస్తుందేమో అని చెప్పని సపరేట్గా రాద్దాము. PGBPలో ఇంకా క్లారిటీగా చెప్తాను ఎలా చేయాలి అని. ఇలా కంప్యూటేషన్ ఇచ్చినప్పుడు ఒక 4-5 items ఎక్స్ట్రా ఉన్నప్పుడు. నెక్స్ట్ బ్రోకరేజ్ పే చేశారు, అది డిడక్షన్ ఎలిజిబుల్ వస్తుంది. అదేంటి? ఇంట్రెస్ట్ ఇన్కమ్ తీసుకున్నారు, లోన్ కింద అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ లోన్ టేకెన్, లోన్ రీపేడ్ అవన్నీ ఒక చోట రాయాలి. సో బ్రోకరేజ్ పే అనేది కూడా 2,000 అనేది లెస్ చేస్తాం మనం ఎలిజిబుల్ డిడక్షన్కి. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్స్ విచ్ వర్ గివెన్ యాజ్ డిపాజిట్స్, అంటే ఇంట్రెస్ట్ పే చేశాను అది కూడా డిడక్షన్ కింద ఎలిజిబుల్ వస్తుంది. బట్ అమౌంట్ రాయకుండా ఆ పర్టికులర్స్లో అది రాసి ఉంచుతాం, ఎందుకంటే మర్చిపోకుండా ఉండాలి. నెక్స్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అయినా మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి అమౌంట్ కూడా రాసేస్తే టిక్ మార్క్ కొట్టేయండి. ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ మర్చిపోకుండా పర్టికులర్స్లో రాయండి. అలాగే ఎక్స్పెన్సెస్ అనేది ఇంకర్ అయ్యారు బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ మీద. సో ఆ రెంట్ అమౌంట్ మీద దగ్గర నుంచి తగ్గించేయచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేశారు, డిప్రిసియేషన్ అనేది కూడా దాని మీదే కాబట్టి ఇది కూడా డిడక్షన్ కింద ఎలిజిబుల్ వస్తుంది. తర్వాత లీగల్ ఫీ పే చేశారంట లీజ్ అగ్రిమెంట్కి, ఇది కూడా డిడక్షన్ ఎలిజిబుల్. ఫ్యాక్టరీ లైసెన్స్ పే చేస్తారు కాబట్టి 1,000. సో ఇవన్నీ డిడక్షన్ ఎలిజిబుల్, ఎందుకంటే ఈ లీజ్ ఇచ్చిన దాని తాలూకా ఎక్స్పెన్సెస్ అన్నీ డిడక్షన్కి ఎలిజిబుల్ అవుతుంది. అలాగే అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కూడా ఉన్నది 22, 23, 24. ఇదైనా ఎలాగైనా అన్లిమిటెడ్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు కాబట్టి డిడక్షన్కి ఎలిజిబుల్. బట్ ఒకవేళ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఉంటే కనుక అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ అయినా సెక్షన్ 35 AD అయినా క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్లో చెప్తాను. ఇట్లాంటివి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కింద అసలు డిడక్షన్ చేయకూడదు. ఇప్పుడు మనకి ఆ హెడ్ కింద మనకి ఇన్కమే లేదు కాబట్టి సో మనం డిడక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే మనం చూస్తే ఇంట్రెస్ట్ అనేది పే చేశారు 25,000 నాన్ రెసిడెంట్కి, TDS అనేది డిడక్ట్ చేయలేదంట. సో సెక్షన్ 40AI ప్రకారము PGBPలో అనుకుంటే కనుక అప్పుడు ఆ ఎక్స్పెండిచర్ అనేది డిడక్షన్కి ఎలిజిబుల్ కాదు. ఎంత 100% ఎలిజిబుల్ కాదు. అదే ఒకవేళ 40IA కింద రెసిడెంట్కి పే చేస్తే కనుక అప్పుడు మనకి 30% డిడక్షన్ అనేది ఇన్ఎలిజిబుల్. ఇక్కడేమో 100% ఇన్ఎలిజిబుల్ కాబట్టి 75 25 చేస్తే మిగతా అమౌంట్ 50,000 అనేది ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్లో మనం డిడక్షన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేస్తే టోటల్ ఇన్కమ్ కింద వస్తుంది మనకి. సో నోట్స్ టు అకౌంట్స్ ఖచ్చితంగా రాయాలి. ఇలా 2-3 items ఎక్కువ ఉంటే మీరు అజంప్షన్ ఏం తీసుకున్నారు, ఎందుకని అట్లా రాశారని చెప్పి నోట్స్ టు అకౌంట్స్ ఖచ్చితంగా రాయాలి. PGBPకి, టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్కి. అలాగే ఇట్లా 2-3 items ఎక్స్ట్రా ఉంటే
ఉన్న ఐటమ్స్కి ఖచ్చితంగా నోట్స్ టు అకౌంట్స్ రాస్తే మార్క్స్ నోట్స్ టు అకౌంట్స్కి కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ మీరు పైన రాసింది అడ్జస్ట్మెంట్ ప్లస్ చేసిపోయి మైనస్ చేసిన కంగారులో ఈ నోట్స్ టు అకౌంట్స్ రాస్తే ఓకే తిని పాయింట్ కట్టే రాశాడు, కాకపోతే టెన్షన్లో అలా చేసుంటారని కనీసం హాఫ్ మార్క్ అన్న పడిద్ది. ఆ హాఫ్ మార్కే జస్ట్ 40కైనా ఒకవేళ పేపర్ టఫ్ వచ్చి ఆ గ్రూప్ మొత్తం అవ్వచ్చు. సో అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ గురించి ఒక పాయింట్ రండి. అన్లిమిటెడ్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది ఎక్సెప్ట్ ఐఎఫ్ఓఎస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ తప్ప మిగతా అన్ని ఎలిజిబుల్ డిడక్షన్కి. అలాగే డిపాజిట్స్ అనేది కూడా ఇంట్రెస్ట్ పే చేసిందే అమౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ అనేది కూడా మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి డిడక్షన్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కూడా అన్నారు కాబట్టి 100% ఇన్ఎలిజిబుల్ డిడక్షన్. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ఎంపీ ఆర్ ద ఎమ్మెల్యే. ఇదేంటంటే ఇక్కడ రెసిడెంట్ ఇండివిజువల్ ఒక 70 years అంట, అతను ఎమ్మెల్యే అయితే ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే అయితే మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కిందే మనకి ట్యాక్సిబుల్ అవుతుంది, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద కాదు. ఎందుకంటే ఎంప్లాయర్ రిలేషన్ అనేది ఉండదు అక్కడ. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్సిబుల్ కాబట్టి బేసిక్ పే 16,000 12 months అవన్నీ పర్ మంత్ ఇచ్చారు కాబట్టి కన్వర్ట్ చేసుకొని 12 monthsకి వేస్తాము. అలాగే ఏంటంటే ఎమ్మెల్యేలో ఒక పాయింట్ ఏంటంటే ఒకటి ఐఎఫ్ఓఎస్ కింద ట్యాక్సిబుల్, ఇంకొకటి కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్ అనేది ఇస్తే కనుక ఎమ్మెల్యేకి అది ఫుల్లీ ఎగ్జామ్డ్. సో అది ఫుల్లీ ఎగ్జామ్డ్, మిగతా ఎంత ఇన్కమ్ ఫ్రమ్ ఆ శాలరీ కింద అదర్ సోర్స్ కింద వస్తుంది మనకి. నెక్స్ట్ కింద పాయింట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే అతనికి ఇంకో ఇన్కమ్ ఉంది ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 15,000 per month రెంట్ వస్తుందంట. అయితే కాకపోతే 10 months రెంట్కి ఇచ్చారు, 2 months వేకెంట్గా ఉంది. సో మున్సిపల్ ట్యాక్సెస్ పే చేయలేదు, ఎవరు టెనెంట్ పే చేశారు. సో మున్సిపల్ ట్యాక్సెస్ అనేది డిడక్షన్ ఓన్లీ పే చేస్తేనే వస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ కింద గ్రాస్ యాన్యువల్ వాల్యూ చూసుకొని మున్సిపల్ ట్యాక్సెస్ డిడక్షన్ రాదు ఎందుకంటే టెనెంట్ పే చేశాడు. నెక్స్ట్ సెక్షన్ 24 డిడక్షన్ కింద స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది మనకి, ఎంత 30% ఆఫ్ ద ఎన్ఏవి నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. అది తీసేసాక ఏమైనా లోన్ తీసుకుంటే కనుక దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా డిడక్షన్ పోగా మనకి టోటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఇంతవరకు మనం 1 to 7 questions డిస్కస్ చేద్దాము. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ ఇష్యూడ్ బై ద క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, అది అలా ఇష్యూ చేస్తే కనుక ఇన్కమ్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది, ఐఎఫ్ఓఎస్ కింద హెడ్ కింద, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.